వ్లాదిమిర్ పుతిన్ వైపు నుంచి ఈ వెస్టర్న్ కంట్రీస్కి ఒక అతిపెద్ద వార్నింగ్, భారత్ జోలికి రావద్దు, సో వాళ్ళని బుల్లింగ్ చెయ్యాలి అనే ప్రయత్నాలు చెయ్యవద్దు. ఎందుకంటే వాళ్ళకి మాకు ఉండే ఫ్రెండ్షిప్ టైమ్లెస్, సెల్ఫ్ సఫిషియంట్. ఇవాళ భారత్ ఒక గ్లోబల్ పవర్, వాళ్ళది ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ, వాళ్లకు ఏం కావాలో తెలిసి చేస్తున్నారు. ఇప్పుడు మీరు అనవసరంగా అంటే ఒక 30 ఏళ్ల క్రితము ఎలాగ వీళ్ళను బెదిరించేవాళ్ళు అదే విధంగా ఇవాళ కూడా మీరు ప్రవర్తించాలి అనుకుంటే చాలా తప్పు. మీకు తేడా అవుతుంది. మీకు రష్యా యొక్క ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ మారియా జెకరోవా అంటారు. సో ఈవిడ ఇంటర్నేషనల్ మీడియాను పిలిచి ఈ విషయంగా మాట్లాడడం అంటే ఇప్పుడు ఈవిడ ఏమంటున్నారు అంటే, ఇప్పుడు జాపాడ్ 2025 జరుగుతుందండి. రష్యాకు బెలారస్ మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. కొన్ని దేశాలను మేము ఇన్వైట్ చేశాము, ఇందులో భారత్ కూడా ఉంది, మా మిత్ర దేశము కాబట్టి వాళ్ళను కూడా మేము ఇన్వైట్ చేశాం. సో వాళ్ళు వచ్చారు, పాలు పంచుకున్నారు, మాకు ఆనందం. ఇందులో మీకేమిటి ప్రాబ్లం? ఏ ప్రాబ్లం ఉండకూడదు కదా, కానీ మీరు వాళ్ళని బుల్లింగ్ చెయ్యాలి అని చూస్తున్నారు. ఇదంతా ఎందుకంటే యూరోప్ యూనియన్కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఈవిడ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారత్ ఇలా రష్యా వెళ్ళడము మాకు బాగా అనిపించలేదు, ఇవాళ వాళ్ళతో మేము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకోవాలనుకుంటున్నాము, మా శత్రు దేశము వాళ్ళతో ఇలాంటి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఏమిటి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈవిడ కూడా. సో దాంతో మనల్ని ఉద్దేశించి మనము ఎవరి వైపు, ఎటువైపు ఉంటే ఏం జరుగుతుంది, ఈ బ్యాలెన్స్, సో దీనిని వీళ్ళు చూస్తున్నారు. కానీ మనము క్లియర్గా ఉన్నాం. మన ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు, ఇవాళ దీన్ని చాలా పెద్ద రాద్ధాంతం చేస్తున్నారండి. మీకు అక్కడ రష్యా బెలారస్ కాదు, 20 దేశాల పార్టిసిపేషన్, ఇందులో మీ నాటో దేశాలు కూడా ఉన్నాయి కదా, స్వయంగా అమెరికానే ఉంది కదా, అమెరికా, టర్కీ ఉంది, హంగరీ, ఇక మీ ఫేవరెట్ పాకిస్తాన్ కూడా ఈ గ్రూపులో వీళ్ళు కూడా వచ్చారు కదా, పార్టిసిపేట్ చేశారు కదా, ఎవరికి ఎక్కడ ప్రాబ్లం? ఇప్పుడు ఇది ఏంటంటే మనము తలచుకుంటే ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలి అని మనం అనుకుంటే మన పని చేయగలం, కానీ మనం చేయడం లేదు. రష్యాపై ఎటువంటి ఒత్తిడి తీసుకురావడం లేదు, ఇది వీళ్లకు కాలుతుంది. సో ఇప్పుడు ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలి. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్, నేను గమనించింది, మీరు భారత్ను ఇబ్బంది పెట్టాలి అని పదే ప్రయత్నాలు చేస్తూ ఉంటే రష్యా వైపు నుంచి ఈ దేశాల మీద ఒత్తిడి. సో ఇవాళ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఎవరు కాల్ ఫార్ చేశారు? ఈస్టోనియా అనబడే దేశం. 34 ఏళ్ల తరువాత ఇలాంటి ఒక ఎమర్జెన్సీ మీటింగ్కి కాల్ ఫార్ చేయడము అనేది అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు ఈస్టోనియా ఇవాళ ఇలాంటి ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు? ఆర్టికల్ 4ని ఇమీడియట్గా మనము ఇన్వాక్ చేయాలి, సో నాటో దళాలు సిద్ధపడాలి. ఎందుకు? ఏం జరిగింది అంటే చూడండి, రష్యా వాళ్ళు వాళ్ళ విమానాలను ఈ దేశాల మీద, మీకు గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ అని అంటారు, అంటే ఒకవైపు రష్యా ఉంటుంది, ఇంకొక వైపు ఫిన్లాండ్, ఇటువైపు ఈస్టోనియా. సో ఇక్కడ రష్యా విమానాలు చక్కర్లు కొట్టడం అంటే ఈస్టోనియా ఎయిర్ స్పేస్లోకి 12 నిమిషాల పాటు రష్యా విమానాలు తిరగడం. సో ఒక్కసారిగా వీళ్ళందరికీ భయం. ఎలాంటి భయం అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో, ఈ వ్లాదిమిర్ పుతిన్ యొక్క మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో, సడన్గా మన మీద దాడులు చేస్తే మనం ఎవరి వద్దకు వెళతాం? చూడండి, ఇక్కడే గమనించాలి. మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కదా, ఎవరికైనా మనల్ని డైరెక్ట్గా అడిగే ధైర్యం ఉందా? ఎందుకు? రష్యా లాంటి దేశం మనతో ఉండడం. ఇప్పుడు చైనా కూడా కలిసిపోయింది. సో సెంట్రల్ ఏషియాలో ఒక భారీ ప్రణాళిక, అంటే మెల్లమెల్లగా అమెరికా యొక్క ఆధిపత్యము, నాటో చాలా గొప్పగా చెప్పుకున్నారు, ఈస్టర్న్ యూరోప్ దాకా మీరు రాకూడదు. 1991లో ఒప్పందాలండి, నాటో ఈస్ట్ యూరోప్ దాకా రాకూడదని ఆ రోజు రష్యా పెట్టిన కండిషన్ని వీళ్ళు అధిగమించారు. రిజల్ట్ చూశారు అనుకోండి, యావత్ నాటో దేశాలు వణుకుతున్నారు, ఎప్పుడు ఏం జరుగుతుందో. సో ఇదే ఒక అగ్రరాజ్యము, ఒక సూపర్ పవర్తో మీరు పెట్టుకున్నారు అనుకోండి, ఫైనల్గా దెబ్బ ఎలా తగులుతుందో వీళ్ళందరూ ఇవాళ ప్రత్యక్షంగా చూస్తున్నారు.
యూరోప్ యూనియన్ ఏమో రష్యా మా శత్రువు, భారత్ వాళ్ళతో కలవకూడదంటే పవర్ అట్రాక్ట్స్ పవర్. భారత్ ఇవాళ గ్లోబల్ పవర్ అన్నప్పుడు మనము రష్యాతోనే ఉంటాం. సో రష్యాతో ఉండడము అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు రష్యా భారత్ను శత్రువులుగా చూస్తారు. చూసినా కూడా పర్వాలేదండి, ఎందుకంటే మనది ఒక విడి ఫారిన్ పాలసీ. మనకు ఎవరితోనూ ఫ్రెండ్షిప్ లేదు, ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఎవరు కావాలి, ఎవరు భారత్ మంచి కోరుతారో వాళ్ళతో మనం ఉంటాం. మరి అమెరికా వాడు కోరుకుంటున్నాడా? లేదు కదా. మరి నాటో దళాలు అందరూ కలిసి రష్యా మీద యుద్ధము ప్రకటించవచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళ అసలు సిసలైన నాయకుడు సోకాల్డ్ అమెరికా మాకు యుద్ధాలే వద్దు, అసలు మీరు ఎందుకు రష్యాతో వెళ్ళి పోరాటం చేస్తున్నారు? ఒక విమానము వస్తే బై యాక్సిడెంట్ వచ్చిందా అనుకోండి, వదిలేయండి. ఎందుకు ఇవాళ ఆర్టికల్ 4 అంటున్నారు? ఏమైందంటే ఫ్రెండ్స్, యూరోప్ యూనియన్లో మీటింగ్ అన్నారు, తరువాత నాటో యొక్క ఆర్టికల్ 4 ఎమర్జెన్సీ మీటింగ్ అన్నారు. నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. దాంతో ఈరోజు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మీటింగ్. ఇది జరుగుతుందా? రష్యా లాంటి ఒక దేశాన్ని యుఎన్లో మీరు ఎదుర్కోగలరా? వాళ్ళు పర్మనెంట్ మెంబర్స్, వాళ్ళకి సపోర్ట్గా చైనా నిలబడుతుంది. అలాంటప్పుడు మీకు 5 పర్మనెంట్ మెంబర్స్లో మీకు 2 మిత్ర దేశాలు రష్యా, చైనా. సో వీళ్ళను తక్కిన 3 ఎదిరించనే లేరు. అంటే ఈరోజు మీకు రష్యాను ఎదిరించడము అనేది ఇంపాసిబుల్ అండి. సో నాకు ఇదే అనిపిస్తుంది. పుతిన్ యొక్క ఆలోచన విధానం, తీరు తెన్నులు, ఈ వ్యూహాన్ని చూశారు అనుకోండి, మళ్ళీ మన యుఎస్ఎస్ఆర్ రావాలి, ఇదే ఇతని ఆలోచన కదా. నేను ఒక 150 ఏళ్ళు జీవించగలిగితే నా అవయవాలు ఎక్కడెక్కడో తేడా అయ్యాయి, పాడయ్యాయి, మార్చుకుంటూ ఉంటాను. కానీ నేను ఒక 150 ఇయర్స్ ప్రాణాలతో ఉండగలిగితే మళ్ళీ సోవియట్ యూనియన్ తీసుకువచ్చి మా ప్రజలకు అప్పచెప్తాను. చూడండి ఆ దేశభక్తి ఎలా ఉందో. సో కాబట్టి ఒక ఇస్టోనియా అనండి, లేట్వియా అనండి, లిథువేనియా అనండి, ఇవన్నీ ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ దేశాలు కదా. సో వాళ్ళను ఈయన మళ్ళీ కలుపుకోవడానికి, ఇది యుద్ధము ద్వారానే జరుగుతుందండి. సో మీరు మాతో కలిసిపోండి అంటే వాళ్ళు కలవరండి. దానికి గ్రేట్ ఎగ్జాంపుల్ ఏమిటి? ఇక్కడ యుక్రెయిన్. యూరోప్లో అతిపెద్ద దేశము యుక్రెయిన్, రష్యా తరువాత యుక్రెయినే పెద్ద దేశం. సో దానిని పూర్తిగా స్వాధీనము చేసుకుంటే ఈ దేశాలంతా నథింగ్ అండి. మన భారత్లో ఒక రాష్ట్రం, ఒక యూపీ అన్నారనుకోండి, ఆ స్థాయిలో ఒక దేశం ఉంటుంది. కాబట్టి రష్యాకు ఇదంతా ఒక విషయమే కాదు, జస్ట్ మీకు బెదిరించి వాళ్ళను కలుపుకుంటారు. ఇలా కలిపినప్పుడు సెంట్రల్ ఏషియాలో ఉండే 5 దేశాలు, ఇవి కూడా మీకు సోవియట్ యూనియన్లో భాగమే కదా. సో ఇక్కడే భారత్ యొక్క అతి ముఖ్యమైన రోల్. పాకిస్తాన్ని లేకుండా చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాంతంలో ఆధిపత్యం ఎవరిది ఉంటుంది? రష్యాది, భారత్దే. అందుకే అమెరికా వాడు ఇంటర్ఫియర్ అవుతున్నాడు. కానీ ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అతని వైఖరిని చూశారు అంటే ఉత్తి బెదిరింపులే కానీ నిజంగా రష్యా, భారత్ లాంటి దేశాలను ఎదిరించి ఇతను చెయ్యగలిగింది ఏమీ లేదు. జస్ట్ ఆ డబ్బు చూసుకుంటున్నాడు, అమెరికన్ డాలర్స్ అంటున్నాడు, ట్రేడ్ అంటున్నాడు, వీటిని పెట్టి. కాబట్టి దీన్ని టారిఫ్ వార్. యుద్ధం అంటే వేరే డైమెన్షన్ కదండి. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం? టారిఫ్ వార్ అని అంటున్నాం. అంతేగాని నువ్వు వెళ్ళి రష్యాను నిలువరించగలవా, ఆపగలవా, యుక్రెయిన్ని డిఫెండ్ చెయ్యగలవా అంటే టోటల్గా ఈ దేశాలను ముంచేశాడు అని చెప్పాలి. సో అడిగితే నా యుద్ధము కాదు కదా, ఇది జో బైడెన్ స్టార్ట్ చేసింది, నాకు దీంతో సంబంధమే లేదు అంటున్నారు. మరి ఈస్ట్ యూరోప్ దాకా నాటో దళాలు రావడము ఎంత కాస్ట్లీయో మీరు ఆలోచించండి. ఇక్కడ రష్యా భారత్ను డిఫెండ్ చేయడం, మీరు వాళ్ళని బులింగ్ చేస్తున్నారు, రేపు తేడా అవుతుందని స్వయంగా పుతిన్ చెప్పడము మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.